యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఎపిసోడ్ 4. ఈరోజు ఐరేనియస్ గారిని గురించి మనం ధ్యానించుకుందాము. సెయింట్ ఐరేనియస్, ఈయనని ద ఫాదర్ ఆఫ్ ద క్యాథలిక్ థియాలజీ అని అంటారండి. కథోలిక వేదాంత పితామహుడు అంటారండి. ఆయన అంటే చాలా బుక్స్ రాస్తారనమాట ఈ థియాలజీ మీద. స్క్రిప్చర్స్ బాగా చదివిన వాళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మన క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుస్తూ రాస్తారు. ఎందుకంటే ఆ రోజులలో వేరే థియరీస్, హెరిటిక్స్ అంటే చర్చ్ బోధనకి వ్యతిరేకంగా చాలా సిద్ధాంతాలు వచ్చాయన్నమాట, డాక్ట్రైన్స్. వాళ్ళని హియర్సీస్ అంటారు, హెరిటిక్స్ అంటారు అనమాట. వాళ్ళని వ్యతిరేకిస్తూ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పిస్తూ, లేఖనముల ద్వారా ఒప్పిస్తూ రాస్తారనమాట. ఈయన క్రీస్తు శకం 35లో స్మిర్నాలో జన్మిస్తారండి. ఇంకా స్మిర్నా అంటే మీకు గుర్తు రావాలి ఏంటి అంటే, పాలికార్ప్ బిషప్ గారు 60 సంవత్సరాలు స్మిర్నా సంఘాన్ని నడిపిస్తారు. విశ్వాసంలో క్రైస్తవుల్ని బలపరుస్తారు. పాలికార్ప్ బిషప్ గారు యోహాన్కి ప్రియమైన శిష్యుడు. ఇప్పుడు ఈ పాలికార్ప్ గారికి ప్రియమైన శిష్యుడు ఎవరంటే ఐరేనియస్ గారు అనమాట. చాలా ప్రియాతి ప్రియమైన శిష్యుడు అనమాట. యోహాన్ ఏమంటారు, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడని. సో యేసు ప్రభు నుంచి, యోహాన్ నుంచి, పాలికార్ప్ గారి నుంచి ఇప్పుడు ఈ అభిషేకము ఐరేనియస్ గారికి వచ్చిందనమాట. క్రీస్తకం 35లో ఆయన జన్మిస్తారు స్మిర్నాలో. ఇంకా పాలికార్పు గారి బోధన విని ఆయన రక్షణ పొందుతాడు, బాప్టిజం తీసుకుంటాడు. అలాగే పాలికార్ప్ గారి చేతుల మీద గురు పట్టాభిషేకాన్ని కూడా పొందుతాడు. గురువుగా అభిషేకిస్తాడు. నా అభిషేకం అంతా నీ మీదికి రావాలి అని ప్రార్థించుంటాడు. ద మ్యాంటిల్ విచ్ కేమ్ అపాన్ మీ త్రూ జాన్ నౌ కమ్ అపాన్ దిస్ ఐరేనియస్. అలా మనం చదువుకోవాలండి, అప్పుడు అర్థమవుతుంది. యోహాను, తర్వాత పాలికార్ప్ బిషప్ గారు, నెక్స్ట్ ఇప్పుడు ఐరేనియస్ గారు అనమాట. సో వీళ్ళని, ఈ పాలికార్ప్ బిషప్ గారిని, తర్వాత ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్, వీళ్ళని అపాస్టలిక్ లీడర్స్ అంటారంటే ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్ టాట్ బై ద అపోజల్స్. ఇప్పుడు వీళ్ళని ఏమంటారంటే ద చర్చ్ లీడర్స్ అంటారనమాట. అపాస్టలిక్ ఫాదర్స్ నుంచి యేసుక్రీస్తు బోధనని పొందిన వాళ్ళని ద చర్చ్ ఫాదర్స్, క్రీస్తు సంఘపు తండ్రులు అంటారనమాట. ఇప్పుడు ఐరేనియస్ గారు పాలికార్ప్ బిషప్ గారి శిష్యుడు. ఆయన బోధన వలన రక్షణ పొంది ఆయనని గురువుగా అభిషేకిస్తారు. ఆ తర్వాత ఆయనని ఫ్రాన్స్ దేశంలో లియోన్స్ అనే పట్టణానికి సేవ కొరకు పంపిస్తారు. అక్కడ ఉన్న బిషప్ గారు ఫాంతెనూస్ అనే బిషప్ గారు అనమాట. ఆ బిషప్ గారికి అసిస్టెంట్గా పంపిస్తారనమాట. సో అక్కడ బిషప్ గారు కూడా చాలా అగ్ని అభిషేకాన్ని కలిగి ఉంటారండి. క్రీస్తు శకం 177లో మళ్ళా హింస, చాలా క్రైస్తవుని హింసించే టైం అనమాట అది. ఆ టైంలో ఏం చేస్తారంటే, ఈ లియోన్స్ పట్టణము ప్రక్కనే గాల్ పట్టణం, సిటీస్ అనమాట ఇవి ఫ్రాన్స్లో. ఇక్కడ క్రైస్తవుల్ని ఎట్లా హింసిస్తున్నారంటే, వాళ్ళని బంధించి ఫాదర్స్ని, తర్వాత బిషప్ గారిని, విశ్వాసుల్ని కూడా బంధించి చెరసాల్లో పెడతారండి. ఫాదర్స్ని అందరినీ కూడా చెరసాల్లో పెడుతుంటే చూడండి ఎంత విశ్వాసమో ఫాదర్లలో, చూడండి అప్పట్లో. ఇంకా ఈయన యంగ్ ప్రీస్ట్, అప్పుడే ప్రీస్ట్ అయ్యి అక్కడికి పంపించారు కదండి. అప్పుడు ఫాదర్లు మేనేజ్ చేసి దేవుని కృపని బట్టి పాపగారి దగ్గరికి పంపిస్తారనమాట రోమ్లో.
ఎట్లా మరి క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు చక్రవర్తి. వాళ్ళని చెరసాల్లో పెట్టేశాడు, గురువులని, విశ్వాసులని, బిషప్ గారిని. అందువల్ల విశ్వాసులు మరి చెల్లా చెదరైపోతున్నారనమాట. ఆయన పెట్టే హింసకి వాళ్ళ సంఘంలో రావడానికి, కూడి ప్రార్థన చేయడానికి, సంఘ ఆరాధనకి కూడా వాళ్ళు రాకుండా చెల్లా చెదరైపోతున్నారని ఇక్కడ పాపు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తారనమాట. తర్వాత మరలా తిరిగి అక్కడికి లియోన్స్కి ఈయన వెళ్తారు. ఆయన వెళ్ళేసరికి బిషప్ గారిని చంపేస్తారండి. గురువులని చాలామందిని చంపుతారు, విశ్వాసులను కూడా చంపుతారు. ఆ విశ్వాసులో ఒక అమ్మాయి సెయింట్ బ్లాండినా, దేవుని కృప ఉంటే నేను మీతో పంచుకుంటాను, ఎలా అమ్మాయిని హింసించి చంపుతారనమాట అక్కడ లియోన్స్లో. ఇంకా తనలో ఎంత అగ్నిని దేవుడు రగిలిస్తారంటే, పాలికార్ప్ బిషప్ గారిని ఎలా చంపారు చూడండి. ఆ అగ్ని అంతా కూడా ఈయనలోకి వచ్చేస్తుంది అనమాట. పాలికార్ప్ బిషప్ గారిని చంపింది క్రీస్తు 155. ఇప్పుడు 177, 178 ఈయన తిరిగి వచ్చేసరికి ఇక్కడ బిషప్ గారిని చంపేశారు కదా. కనుక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పాపు గారు ఈయనని అక్కడ లియోన్స్ బిషప్గా అపాయింట్ చేస్తారు. క్రీస్తు 178లో అండి. 24 సంవత్సరాలు ఆయన బిషప్గా ఎలా పని చేస్తారంటే, ఇంకా పాలికార్ప్ బిషప్ గారి అభిషేకం అన్నమాట ఈయనకి 2 అంతలుగా వస్తుందండి. అగ్ని అభిషేకంతో ఆయన సువార్త బోధిస్తుంటే చెదరిపోయిన క్రైస్తవులంతా మళ్ళీ తిరిగి సంఘాల్లో ఆరాధన ప్రారంభిస్తారు. ఇండ్లలో హౌస్ చర్చెస్ అన్నమాట, కుటుంబాల్లోనే ఒక ఇంట్లో, ఒక కాలనీలో ఒక ఇంట్లో కలుసుకుంటారనమాట. దేని కొరకు మీరు భయపడుతున్నారు? మన కొరకు ప్రాణాలు అర్పించిన క్రీస్తు కొరకు మనం జీవించాలి. మీరు ఎవరికి భయపడొద్దు, ఏ చక్రవర్తికి భయపడొద్దు. మీ ప్రాణాల్ని ప్రభు కొరకు అర్పిద్దాం. మన కొరకు ప్రాణం అర్పించిన ప్రభు కొరకు. ఆయన అట్లా సువార్త బోధిస్తుంటే అక్కడ అనేక మంది అన్యులు కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారండి. ఫ్రాన్స్ దేశం అంటే ఐరేనస్ గారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన అగ్ని అభిషేకంతో సువార్త బోధిస్తుంటే వింటున్న వాళ్ళలో అగ్ని రగులుకొని అనేక మంది, ఈయన 24 సంవత్సరాలు బిషప్గా ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని అంగీకరిస్తారంటండి. ఒక సమయంలో ఒక అగ్నితో అభిషేకించబడిన ఒక దైవజనుడు అనమాట. అంతేకాదు, అక్కడే కాదండి, లియోన్స్ తర్వాత ప్రక్కన గాల్ పట్టణంలో అక్కడ సువార్త బోధించి మళ్ళా చర్చెస్ అన్నీ రిపేర్ చేపిస్తాడు. వీళ్ళు ఆ చర్చెస్ని కూలగొడుతూ ఉంటారు కదా రోమా సైనికులు, మళ్ళా వాటిని కడతాడనమాట. అంతేకాకుండా ఈయన మీరు ఈ ఐరేనియస్ గారు అనగానే ఆయన ఫాదర్ ఆఫ్ ద క్యాథలిక్ థియాలజీ, అంటే తండ్రి అనమాట, కథోలిక వేదాంత తండ్రి. అంటే బైబిల్ని బాగా చదువుతాడండి. లేఖనాల్ని ఆయన ఎట్లా చదివాడంటే అట్లా ఇంకా అలసిపోయి వడపోసి అంటారు చూడండి, అట్లా అనమాట. కొట్టిన పిండి అని అంటారు కొంతమంది. లేఖనాలను అట్లా చదువుతారంట. నా బాధ కూడా అదే. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఇంకా మనం ఎలా జీవిస్తాం? అసలు జీవాన్నిచ్చే వాక్యం మనలో లేకపోతే మనం ఎట్లా జీవిస్తాం చెప్పండి? ఎంతమంది అనారోగ్యం అని చెప్తారు. మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఈ బైబిల్ గ్రంథం యేసు ప్రభు, ఆయనే డాక్టర్, ఆయన వాక్యాలే మెడిసిన్ అన్నమాట. అవి మనకి స్వస్థతనిస్తాయి. 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వాళ్ళ రోగాన్ని స్వస్థపరిచాడు. మనసుకి రోగమా, శరీరానికా, ఆత్మక, పాపమా, అదంతా పోవాలంటే వాక్యంతో అన్నమాట. అందుకే యోహాన్ 15:3 యేసుప్రభు అంటారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. మనకి శుద్ధి కావాలి కదండి. అప్పుడు ఆ లోపలికి నీళ్లు వెళ్ళాలి. ఇప్పుడు శరీరాన్ని నీళ్ళతో శుద్ధి చేసుకుంటాం, ఇంటిని నీళ్ళతో కడుక్కుంటాం. లోపల కూడా ఈ దేవుని యొక్క వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. లేకపోతే లోపల మనం రేపు చూస్తాం ఈ వర్గతత్వాలు, లేకపోతే అసూయలు, పోట్లాటలు,
తిండి, త్రాగుడు, వ్యభిచారం ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి అని అంటే లోపలికి వాక్యం వెళ్ళాలండి. ఈ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. అంత బాగా చదువుతారంట. నాకు అందుకే అంతోని వారన్నా కూడా చాలా ఇష్టం. రాత్రంతా ఆయన బైబిల్ చదివి దినంలో వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. అదే యేసుప్రభు ఆయనకు చెప్తారు, బాలయేసు ఆయన రాత్రి బైబిల్ చదువుతుంటే ఆ బైబిల్ మీద బాలయేసు వస్తారనమాట. లేకపోతే 13వ శతాబ్దంలో బాలయేసు ఎట్లా ఉంటారండి, ఆయన రాత్రిలో బైబిల్ చదువుతుంటే ఒకసారి నాకు తలనొప్పి లేస్తుంది అని అనుకుంటారనమాట. అనగానే ఆ బైబిల్ మీద బాలయేసు ప్రత్యక్షమై నేను రాయనా అని ఇలా రాస్తారనమాట. ఇలాగే చదువుకో, రాత్రంతా బైబిల్ చదివి దినమంతా బైబిల్ని ప్రకటించు. ఆ వాక్యాలు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోస్తాయి. ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క ఖడ్గంలాగా మిసైల్స్ అన్నమాట. మన మిసైల్స్ ఏంటంటే క్రిస్టియన్స్ మిసైల్స్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గంలాగా మీరు చదువుతున్నప్పుడు లోపల వెళ్ళి లోపల ఉన్న దుష్ట శక్తుల్ని సంహరిస్తాయి. లేకపోతే ఆ శక్తులు మన ఆత్మని మనల్ని సంహరిస్తాయన్నమాట. యుద్ధం చేయాలి. ఎట్లా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తున్నారు చూడండి. మనమే ఇప్పుడు న్యూ టెస్టమెంట్ ఇజ్రాయెల్ ప్రజలు వాక్యంతో యుద్ధం చేయాలి. అలా బైబిల్ని అట్లా చదివాడంటండి. అందుకే నాకు చాలా ఇష్టం అనిపించింది అనమాట. ఐరెనెస్ గారు అంటే అట్లా పెంచుతారనమాట. పాలికార్పు గారు అలా పెంచారు. యోహాన్ పాలికార్పు గారిని అలా పెంచారు. యేసు ప్రభు తన శిష్యుల్ని అలా పెంచారు. ఆయన వాక్యంలోనే పెంచారు కనుక వాళ్ళు వాక్యాన్నే లోకానికి అందించారు. మనం కూడా దాన్నే లోకానికి అందించాలన్నమాట. ఇంకా ఆ రోజులలో చెప్పాను కదండి, చాలా వేరే వేరే గ్రీక్ సిద్ధాంతాలు. ఈయన కూడా గ్రీక్ కదా, అక్కడ స్మిర్నాలో పుడతాడు. ఆయన లాంగ్వేజ్ మదర్ టంగ్ గ్రీక్ అనమాట. వాళ్ళు ఏంటంటే రకరకాల సిద్ధాంతాలు, గ్రీక్ మైథాలజీ ఉంటుందండి. మేము కూడా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో చదువుకున్నాను. రకరకాల సిద్ధాంతాలు ఇప్పుడు మనకి ఇండియన్ మైథాలజీ లాగా. మిత్ అంటే అర్థం ఏంటంటే ఊహల్లోంచి పుట్టినది అని అర్థం అన్నమాట. సో వాళ్ళకి రకరకాల సిద్ధాంతాలు ఉంటాయండి. దేవుడు ఆత్మ అయితే మళ్ళీ దేవుడేమో ఆత్మ, మనమేమో శరీరం. కనుక దేవుడు ఆత్మ శరీరంగా ఎట్లా ఉంటారు, త్రియేక దేవుడు ఎట్లా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎట్లా అని. అప్పుడు ఈయన ఈ వాక్యం ద్వారా అన్నమాట వాళ్ళకి వాక్యం ద్వారా జవాబు చెప్తాడండి. గ్రంథాలు రాస్తాడు. వాళ్ళ గ్రీక్ ఆయన మదర్ టంగ్ కాబట్టి వాటిని కూడా చదువుతాడనమాట. ఆ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ గ్రంథాలు, ఆ తర్వాత బైబిల్ గ్రంథ నాలెడ్జ్ అనమాట. 2 ఉంటాయి. ఇదేదో ఒక పోట్లాట కాదు, కానీ ఆయన రైటింగ్స్ ద్వారా వాళ్ళకి జవాబు చెప్తాడనమాట. ఆయన రాసిన పుస్తకం ఒకటి చాలా ఒక గ్రంథం అండి. అగెయిన్స్ట్ హియర్సీస్ అంటారనమాట. వ్యతిరేక శాఖలకు వ్యతిరేకంగానే ఒక గ్రంథాన్ని రాస్తాడు. అగెయిన్స్ట్ హియర్సీస్ అనమాట. వాళ్ళకి జవాబు చెప్తాడండి. క్రీస్తు విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడనమాట. ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ థియరీ గ్రీకులంటే వాళ్ళకి ఎప్పుడు జ్ఞానం అండి. జ్ఞానం అరిస్టాటిల్ కానీ గ్రీకు వాళ్ళకి. గ్రీకులు పౌలు కూడా రాస్తాడు చూడండి, గ్రీకులు జ్ఞానాన్ని కోరుతున్నారు, యూదులు అద్భుతాల్ని కోరుతున్నారు, కానీ మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మన ప్రకటన శుభవార్త ఏంటంటే క్రీస్తు సిలువ మరణం ద్వారా మనకి రక్షణ అన్నమాట. గ్రీకులు ఏం నమ్మేవాళ్ళనంటే సాల్వేషన్ త్రూ నాలెడ్జ్ అనమాట. అంటే ముక్తి జ్ఞానం ద్వారా ముక్తి అని. అప్పుడు ఈయన ఏం రాస్తాడంటే జ్ఞానం ద్వారా ముక్తి రాదు, ముక్తి రక్షణ ఒక్కరి ద్వారానే, అది యేసుక్రీస్తు ద్వారా. అపోస్తల కార్యాలు 4:12 అనమాట. స్క్రిప్చర్స్ తర్వాత అపోజల్స్ టీచింగ్ కూడా చాలా ముఖ్యమైనదండి. అపోజల్స్ టీచింగ్, అందుకే అపోస్తల కార్యాలు చదవాలి. వాళ్ళ బోధన మనం సరిగా అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే అసలైన చర్చ ఏంటి, ఆదిమ సంఘం ఎలా ఉంది అపోస్తల కార్యాల్లో, వాళ్ళు నిజమైన దైవజనులు, వాళ్ళ ఆ సంఘం ఎలా ఉందో ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలన్నమాట. ఒకే శరీరం, అందరూ ప్రేమగా జీవిస్తున్నారు,
క్రీస్తు శరీరం, క్రీస్తు శిరస్సు అయితే మనం శరీరం అన్నమాట. సో ఈయన ఏం రాస్తారంటే రక్షణ, ముక్తి యేసుక్రీస్తు ద్వారానే, ఆయన బోధనల ద్వారానే అని రాస్తారనమాట. సో ఈయన రాసిన పుస్తకాలు కూడా మరి ఇప్పటి వరకు కూడా అవి ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయండి. అందువలన ఈయనని ఫాదర్ ఆఫ్ క్యాథలిక్ థియాలజీ, క్రిస్టియన్ థియాలజీ అనొచ్చు. ఎందుకంటే క్రీస్తు గురించి కదా రాసింది. తండ్రి అని అంటారనమాట. కథోలిక వేదాంత తండ్రి అని పిలుస్తారండి. ఇంకా ఐరేనియస్ గారిని లవర్ ఆఫ్ పీస్, శాంతి స్థాపకులు అని పిలుస్తారు. ఏం జరుగుతుందంటే 190లో, క్రీస్తు శకం 190లో పాపుగారికి, 1వ విక్టర్ పాపుగారికి ఏషియా బిషప్ గారికి కొంచెం ఇండిఫరెన్సెస్ వస్తాయండి, విభేదాలు. ఈస్టర్ ఎప్పుడు జరపాలి అని, ఏ తేదీన జరపాలి, డేట్ ఆఫ్ ఈస్టర్ గురించి అనమాట. పాలికార్ప్ బిషప్ గారు కూడా అలాగే రోమ్కి వెళ్తారండి, ఈస్టర్ డేట్ ఎప్పుడని. అప్పట్లో ఏంటంటే యూదులు పాస్కా పండుగ వాళ్ళ నీసాన్ 14వ తారీఖు అనమాట. సో ఆ రోజే ఈస్టర్ పండుగ కూడా జరపాలి, అలా జరుపుకునేవాళ్ళండి. అయితే ఆ తర్వాత మరి మన చర్చి వాళ్ళు, మన పాపు గారు నిర్ణయిస్తారు ఈస్టర్ పండుగ సండే, అంటే పాస్కా పండుగ తర్వాత వచ్చే సండే. పాస్కా పండుగ అంటే మనకి గుడ్ ఫ్రైడే అండి, వాళ్ళకి పాస్కా పండుగ. వాళ్ళు గొర్రెపిల్లని బలిస్తారు. మనకి యేసుప్రభువే సిలువలో దేవుని గొర్రెపిల్లగా తనను తాను బలిగా అర్పించుకొని మనకి రక్షణ ఇస్తారు. గుడ్ ఫ్రైడే వాళ్ళ పాస్కా పండుగ. తరువాత వచ్చే సండే ఈస్టర్ పండుగ కొనియాడాలని చర్చి నిర్ణయిస్తుందండి. అయితే ఈ విషయంలో వాళ్ళిద్దరికీ మరి కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. కానీ ఈయన బిషప్ గారు మరి పాపు గారికి లోబడి ఉండాలి కదండి, మనకి ఆయన అధికారి కదా, ఇంకా మాట వినడనమాట. అందుకని ఇంకా మతంలోంచి బహిష్కరించాలనుకుంటారంట పాపు గారు. అప్పుడు ఐరేనియస్ గారు ఈ పాపు గారితో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో పీస్ తీసుకొని వస్తారంట. ఈయనతో కూడా మాట్లాడి మనం లోబడి ఉండాలి కదా అధికారులకి, చాలా ఎక్కువ రాస్తాడు, మనం అధికారులకి లోబడి ఉండాలి అని చెప్పి. మీరు చర్చి ఫాదర్స్ అందరినీ మీరు వాళ్ళది చదివితే, వాళ్ళ బోధన వాళ్ళు ఎప్పుడూ చెప్తారు, మనం ఒక అధికారానికి లోబడి ఉండాలి అని చెప్పి అన్నమాట. ఇంకా అప్పుడు ఇద్దరి మధ్యలో సమాధానం తీసుకొస్తారండి. అందుకని ఈయనని శాంతి స్థాపకులు అని అంటారనమాట. క్రీస్తు శకం 190లో ఇది జరుగుతుంది, లవర్ ఆఫ్ పీస్. మనం కూడా అలాగే ఉండాలండి. యేసు ప్రభు చెప్తారు అష్టభాగ్యాలు మత్తయి 5:9లో, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా డివిజన్స్ కోసం పనిచేయొద్దండి. ఎఫెసీ 1:10లో దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రపంచాన్ని ఒక కుటుంబంలాగా చేయాలి అని, అందరూ కలిసి మనం జీవించాలి. 133వ కీర్తన కూడా అంతే, అందరూ సోదరులెల్లరూ ఐక్యమత్యంతో ఉండుట ఎంతో రమ్యమైనది, ఎంతో మధురమైనది. అది అహరోను తల మీద పోయబడిన అభ్యంగన తైలం లాంటిది, హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. మనందరం కలిసి ఉండాలండి. ఒకే రక్తం, యేసు రక్తంలో మనం కొనబడ్డాం, కడగబడ్డాం, ఒకే ఆత్మలో బాప్తిస్మాన్ని పొందాం. అది దేవుని ప్రణాళిక అన్నమాట. ఆ తర్వాత మరి పునీత జెరోమ్ గారు చెప్పినట్లుగా సెప్టిమస్ సెవరస్ చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 202లో ఐరేనియస్ గారు వేద సాక్షి మరణాన్ని పొందుతారండి. ఇప్పుడు ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. దేవుని యొక్క చిత్తం అయితే తొందరలో ఇవి పుస్తకాలుగా రాయడానికి నా కొరకు ప్రార్థించండి. దేవుడు నాటిన నీతి వృక్షాలు, తర్వాత ఇంకా అపోస్తుల చరిత్ర, తర్వాత అపాస్టలిక్ ఫాదర్స్. క్రీస్తు సంఘపు తండ్రులు 4వ భాగం. పునీత ఐరేనియస్ గారు పాలికార్ప్ గారి ప్రియమైన శిష్యులు. క్రీస్తు శకం 130లో స్మిర్నా పట్టణంలో జన్మిస్తారు.
పాలికార్ప్ గారి చేతుల మీదుగా గురు పట్టాభిషిక్తులై ఫ్రాన్స్ దేశంలోని లియోన్స్ పట్టణంనకు సువార్త బోధించుటకు పంపబడతారు. బిషప్ ఫాంతెనూస్ గారికి సహాయ గురువుగా పనిచేయటకు క్రీస్తు 177లో మార్కస్ ఆరీలియస్ చక్రవర్తి క్రైస్తవులను క్రూరంగా హింసించాడు. ఫలితంగా లియోన్స్ నగరంలో క్రైస్తవులు చెల్లాచెదరయ్యారు. గురువులు చెరసాల్లో బంధించబడతారు. ఈ విషయంలన్నింటినీ రోమ్లో పోపు గారికి అందించుటకు ఐరేనియస్ రోమ్కు పంపబడతారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఫాంతెనూస్ బిషప్ గారు కొందరు గురువులు విశ్వాసులు క్రీస్తు కొరకు వేద సాక్ష్య మరణాన్ని పొందుతారు. క్రీస్తు 178లో లియోన్స్ పీఠాధిపతిగా ఎన్నికై 24 సంవత్సరాలు నమ్మకంగా సేవలు అందిస్తారు. ఆయన సువార్త బోధన వలన అనేకులు రక్షణలోనికి నడిపిస్తారు. అగ్ని అభిషేకంతో ప్రజల హృదయాల్లో అగ్నిని రగిలిస్తారు. గాల్ పట్టణంలో దేవాలయాల్ని పునరుద్ధరిస్తారు. లేఖనములను క్షుణ్ణంగా పఠిస్తారు. గ్రీక్ సిద్ధాంతంను వేదాంతంను కూడా పఠిస్తారు. జ్ఞానం ద్వారా ముక్తి లభించును అను గ్రీక్ సిద్ధాంతంను వ్యతిరేకిస్తూ వ్యతిరేక శాఖలకు వ్యతిరేకంగా అగెయిన్స్ట్ హియర్సీస్ అను గ్రంథమును గ్రీక్ భాషలో రచిస్తారు. జ్ఞానము కాదు ముక్తిని ప్రసాదించినది, క్రీస్తు బోధనలు యుగయుగములకు ముక్తినిస్తాయి అంటూ క్రీస్తునందే ముక్తి రక్షణ అని లోకమునకు చాటి చెప్పిన క్రీస్తు సంఘపు తండ్రి ఐరేనియస్ గారు. ముఖ్యంగా ఐరేనియస్ గారు తన వేదాంత గ్రంథ రచనల ద్వారా సుప్రసిద్ధికెక్కుతారు. కనుక ఆయనను కథోలిక వేదాంత పితామహుడు, ఫాదర్ ఆఫ్ క్యాథలిక్ థియాలజీ అని పిలుస్తారు. ఐరేనియస్ గారిని శాంతి స్థాపకులు అని పిలుస్తారండి. క్రీస్తు 190లో 1వ విక్టర్ పాప్ గారికి ఆసియా బిషప్ గారికి ఈస్టర్ పండుగ తేదీ విషయంలో విభేదాలు తలెత్తుతాయి. పాపు గారు ఆసియా బిషప్ గారిని మత బహిష్కరణ చేయకుండానట్లు బలంగా సిఫారసు చేసి వారిద్దరినీ సమాధానపరిచి శాంతి స్థాపకుడు, లవర్ ఆఫ్ పీస్గా పేరు తెచ్చుకుంటారు. ఐరేనియస్ అను పేరునకు శాంతి అని అర్థం. పదవులు హోదాల కొరకు ప్రాకులాడవద్దు, అధికారులకు లోబడి ఉండు అంటూ అనేక కరపత్రములు రాస్తాడు. ఐరేనియస్ is chiefly known for his remarkable writings. Having studied the scriptures exhaustively and mastered both Greek and Oriental philosophies, he was able to set forth heretics' obstudies and to refute their claims by the scriptures. He is known for his book Against Heresies, which is the treasure of the church forever. పునీత జెరోమ్ గారు చెప్పిన ప్రకారం సెప్టిమస్ సెవరస్ చక్రవర్తి కాలంలో క్రీస్తు 202లో ఐరేనియస్ గారు వేద సాక్షి మరణాన్ని పొందుతారు. శ్రీసభ ఐరేనియస్ గారి పండుగను జూన్ 28న కొనియాడుతుంది. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. పరలోక రాజ్యాంగ విషయాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మాకు బోధించారు. పరలోక మార్గం, నీతి మార్గం, ప్రేమ మార్గం, క్షమ మార్గం, కరుణ మార్గం అని యేసు ప్రభు మీరు మీ జీవితం ద్వారా పరలోకాన్ని గురించి మాకు బోధించారు. అలాగే మీ యొక్క అపోస్తలు కూడా మీరు నడిచిన ప్రేమ మార్గంలో నడిచారు ప్రభా. అలాగే వాళ్ళ యొక్క శిష్యులు కూడా మీరు చూపించిన నీతి ప్రేమ మార్గంలో నడిచారు. ప్రజల హృదయాల్లో ప్రేమ అగ్ని జ్వాలల్ని, నీతి అగ్ని జ్వాలల్ని రగిలించారు. అలాంటి కృప మాకు కూడా దయచేయండి. వాళ్ళు నడిచిన మార్గంలో నడవడానికి మాకు కూడా పరిశుద్ధాత్మను దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన అపోస్టాలిక్ ఫాదర్స్, చర్చి ఫాదర్స్ చూపించిన ఆ నీతి ప్రేమ మార్గంలో నడుద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.